నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. వేడుకలకు హాజరయ్యే వాళ్ళు ముఖకాంతి పట్లనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కానీ చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే టాప్ టు బాటమ్ అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. హలో అండి, నా పేరు నీలిమ. నేను ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ మనకి రకరకాల లీఫ్ టీస్ అండి. బేసిక్గా ఇట్స్ అ లగ్జరీ లీఫ్ టీ కంపెనీ. అండ్ దెన్ ఇంట్లో మనకి రకరకాల టీలు ఉన్నాయి. లైక్ రోజ్ టీ, తులసి, లావెండర్, హైబిస్కస్. ఈ టీస్ని మనం కోల్డ్ టీస్గాను వాడచ్చు, హాట్ టీస్గా కూడా వాడచ్చు అండి. ఇప్పుడు నేను మీకు పీచ్ ఉలాంగ్ టీ గురించి చెప్తున్నానండి. పీచ్ ఉలాంగ్కి బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ వెయిట్ లాస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మెటబాలిజం. మీకు పీచ్ ఉలాంగ్ అనేది చైనీస్ టీ అండి మనకి. ఇవాళ నేను మీకు ఇది గ్రీన్ టీ ఎలా చేయాలో చూపిస్తాను. 1 teaspoon ఆఫ్ టీ లీవ్స్. మీ దగ్గర కెటిల్ ఉంటే కెటిల్, లేకపోతే దేనిలో అయినా వేసుకొని దానిలో మీకు 100 degrees వాటర్ పోయాలని. 200 ml. పోసి ఒక 2 minutes ఉంటే ఈ టీ లీవ్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఫ్లేవర్ అనేది టీలో ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుందండి. ఇది ఎందుకు మనం టీ లీవ్స్ వాడుతున్నాం అంటే టీ లీవ్స్కి, టీ బ్యాగ్స్కి, టీ డస్ట్లో ఉన్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ గ్రేడ్ టీ అండ్ మీకు ఫుల్ లీఫ్ కనిపిస్తుంది. ఇందులో టీ బ్యాగ్స్లో వచ్చేసి మీకు డస్ట్ కనిపిస్తుంది. సో ఒక 2 minutes మనం ఇలా ఉంచితే ఆ టీ ఫ్లేవర్ తీసుకుంటుంది, లీఫ్ ఫ్లేవర్ తీసుకుంటుంది టీ. టీ మీకు ఫుల్ లీఫ్ టీ అండి. ఇది టీస్ మీకు స్లోగా లీవ్స్ ఓపెన్ అవుతాయి. దిస్ ఇస్ టోటల్ లీఫ్ టీ అండి. ఇదే లీఫ్ని మీరు మళ్ళీ ఇంకో 2 సార్లు బ్రూ చేయొచ్చు. ఇది ఎలాగంటే వాడిన తర్వాత మళ్ళీ నీళ్లు పోస్తే అండ్ దెన్ మళ్ళీ 2 నిమిషాలు వదిలేయాలండి. ఇలా మీరు 3 times చేసుకోవచ్చు టీని. మీకు ఈ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. మీరు టీ బ్యాగ్స్లో వచ్చిన కలర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో మీరు షుగర్ వేసుకో అవసరం లేదు. మీరు కావాలి అంటే తేనె కలుపుకోవచ్చు. గ్రీన్ టీ షుగర్ ఎందుకు వేసుకుంటామంటే చాలామంది చేదుకి వగర్కి వేసుకుంటారు. కానీ దీనిలో మీకు షుగర్ వాడాల్సిన అవసరం లేదండి. మనం లీవ్స్ ఎందుకు వాడతామంటే దీనిలో బెటర్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది కమర్షియల్ క్వాలిటీ కాదండి. ఇది మీకు ఈ లీవ్స్ చూస్తే మీకు టీ బ్యాగ్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. దాని తర్వాత టేస్ట్ కూడా ఇది బెటర్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయండి. మన బయట విదేశాల్లో ఈ టీని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతారండి. ఇదే రకంగా మనం ఒక 2 grams పెద్ద బాటిల్లో వేసుకొని ఫ్లాస్క్ లాంటిది దాన్ని డే మొత్తం సిప్ చేసుకుంటూ వెళ్తే ఆరోగ్యానికి కూడా మంచిది. మనం సోడా, కోక్ అవన్నీ తాగే బదులు ఈ గ్రీన్ టీకి ఐస్ టీ కింద కూడా చేసుకొని తాగొచ్చు. ఇవాళ నేను మీకు ఇంకో టీ గురించి చెప్తున్నానండి. ఇది రోజ్ టీ. ఇది మీరు ఇంట్లో ఎండబెట్టుకుంటే అయిపోతుంది అనుకుంటారు, కానీ ఇది అలా చేయరండి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వెదరింగ్ అని, పాన్ ఫ్రైయింగ్ అని, సన్ డ్రైయింగ్ అని వేరే వేరే రకాలు ఉన్నాయి. సో దాట్ వీ కన్వర్టెడ్ ఇంటూ రోజ్ టీ అండి. దీంట్లో 0 caffeine ఉంది. అండ్ దెన్ దిస్ ఇస్ కాల్డ్ లేడీస్ టీ అండి. లేడీస్ టీ ఎందుకు అంటే మీకు స్టమక్ క్రాంప్స్ వచ్చినప్పుడు, వాటర్ రిటెన్షన్ ఉన్నప్పుడు మీరు కొన్ని రోజుల ముందు నుంచి తీసుకుంటుంటే ఇది చాలా హెల్త్కి బెనిఫిషియర్ ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి అంటే మీరు 1 teaspoon ఆఫ్ రోజెస్, మీకు దీనిలో 0 caffeine ఉందండి. దీనిలో మీకు కెఫెయిన్ అనేది ఉండదు. సో
మీకు వాటర్ అనేది ఈ లీఫ్ టీస్కి వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాటర్ టెంపరేచర్ బట్టే టీ తయారవటం, టేస్ట్ అన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ రోజ్ 100 degrees టీకి మనకి ఎప్పుడు 100 degrees వాటర్ కావాలి అండ్ రైట్ స్టీపింగ్ టైం అవసరం అండి. సో ఇది 250 ml వాటర్ ఫర్ 1 gram ఆఫ్ టీ. ఇది మీకు ఒక 2 minutes స్టీప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇదే ప్రాసెస్ మీరు ఒక 2-3 times చేయొచ్చు. మీకు ఫస్ట్ లైట్ బ్లూ కలర్గా వస్తుంది అండ్ దెన్ ఇది పేల్ ఎల్లో కింద ఉంటుంది. మీకు ఎంత ఎక్కువసేపు స్టీప్ చేస్తారో అంత ఫ్లేవర్ తీసుకుంటుందండి టీ. అండ్ ఇదే ప్రాసెస్ మీరు 2 times చేయొచ్చు. టీస్ అండి మన దగ్గర ఆల్మోస్ట్ 23 varieties ఆఫ్ టీస్ ఉన్నాయి. ఆ టీస్లో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ బ్లెండ్ చేయొచ్చు. లైక్ హైబిస్కస్ ఉంది. హైబిస్కస్ ఏంటంటే హాట్ కూడా చేసుకోవచ్చు, కోల్డ్ కూడా చేయొచ్చు. దీనికి ఏంటంటే హైబిస్కస్కి బ్లడ్ ప్రెషర్కి చాలా మంచిది, స్ట్రెస్ రిలీవింగ్కి కూడా చాలా మంచిది. అలా అని చెప్పి మన దగ్గర లావెండర్ టీ ఉంది, యాపిల్ సినమన్ ఉంది. ఇది మీరు లైట్ బ్లూ కలర్లో చూశారు. ఇది స్టీప్ అయిన తర్వాత ఒక 1 minute 2 minutes తర్వాత మీకు ఇది లైట్ ఎల్లో కలర్లో వచ్చింది. మళ్ళీ ఇది మీరు షుగర్ వేసుకోవచ్చు, కానీ షుగర్ వల్ల మీకు ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి. దాని బదులు మీరు హనీ వేసుకోవచ్చు బికాజ్ ఇట్స్ మోర్ న్యాచురల్. సో మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా, మీ హెల్త్ బెనిఫిట్స్కి మీరు హెల్త్ గురించి మీకు ఇంకొంచెం ఎక్కువ అనుకుంటే ప్లీజ్ డూ విజిట్ ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్. మీకు రకరకాల టీల గురించి తెలుస్తుంది, ఎలా చేయాలో కూడా మేము మీకు చూపిస్తాము. చాలామంది పొయ్యి మీద ఉడకబెట్టేస్తారు, అది గ్రీన్ టీ చేసే పద్ధతి కాదు. ఇప్పుడు మేము చూపించాం, దాన్ని ఉడకబెట్టేస్తే దాంతోపాటు మీకు చాలా యాంటీ న్యూట్రియంట్స్ గాల్లో వేపర్ అవుతాయి. దాని బదులు ప్లీజ్ ట్రై దిస్ మెథడ్ టు డ్రింక్ గ్రీన్ టీస్. ఇక డ్రెస్ ఎంపిక పండుగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా డ్రెస్సులైనా కాంతివంతమైన రంగులు, డిజైనరీ వర్క్స్, సౌకర్యంగా ఉండే